ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాసేపట్లో గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన. నందిగం సురేష్, సాంబిరెడ్డిలను పరామర్శించనున్న జగన్. మెడికల్ కాలేజీలు మాకొద్దంటూ ఎన్ఎంసీకి సీఎం చంద్రబాబు లేఖ. పులివెందులకు కేటాయించిన సీట్లు వెనక్కి తీసుకోండన్న ప్రభుత్వం. విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు. ఇళ్లలోకి వెళితే అంతా బురద, పాడైన వస్తువులే. వైఫల్యంతో జంకు, బోట్లపై బొంకు. వరద నియంత్రణ, సహాయక చర్యల్లో చేతులెత్తేసిన సీఎం నిర్వాకాలను కప్పిపుచ్చేందుకే బోటు రాజకీయం. జల దిగ్బంధంలో చింతూరు ఏజెన్సీ. విలీన మండలాల్ని చుట్టుముట్టిన శబరి, గోదావరి నదులు. ముకునూరు వద్ద రహదారిపై సోకిలేరు వరద ప్రవాహం. చింతూరు, విఆర్పురం మండలాల మధ్య రాకపోకలు బంద్. న్యూమోనియాతో బాధపడుతున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. ఆరోగ్యం విషమంగా ఉందని పార్టీ వర్గాల వెల్లడి. తెలంగాణలో మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఒక్కో కాలేజీలో అందుబాటులోకి 50 ఎంబీబీఎస్ సీట్లు. హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనాలు చేయాలంటూ తీర్పు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.2 అడుగులకు చేరిన నీటి మట్టం. 13,37,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల. బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. భద్రాచలం వద్ద గంటకు పెరుగుతున్న వరద. భద్రాచలం వద్ద 53 అడుగులు దాటిన నీటి మట్టం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. అల్లూరు జిల్లాను పట్టిపీడిస్తున్న విషజ్వరాలు. చింతపల్లి మండలం చింతలూరులో వారం రోజుల్లో 5 మృతి. తమనెవరూ పట్టించుకోవట్లేదని గ్రామస్తుల ఆవేదన. శ్రీశైలంలో అక్టోబర్ 3 నుంచి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. ఏర్పాట్లపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన దేవస్థానం. మంత్రాలయం శ్రీ మఠం పీఠాధిపతికి డ్రై ఫ్రూట్స్ తులాభారం. నగరానికి మినీ ఎయిర్పోర్ట్, రైల్వే లైన్ తెస్తారన్న సుభేంద్ర తీర్థస్వామి. ములుగు జిల్లా వెంకటాపురంలో ముంపు ప్రాంతాల్లో తహసీల్దార్ పర్యటన. గోదావరి వరద పెరుగుతుండటంతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న అధికారులు. ములుగు జిల్లా వెంకటాపురంలో గణనాథుడికి విశేష పూజలు. 21 నైవేద్యాలు సమర్పించిన పిరిక బజార్ వినాయక ఉత్సవ కమిటీ. లద్దాఖ్లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ విస్తీర్ణమంతా భూభాగం ఆక్రమణకు గురైనంత రాహుల్ గాంధీ. కోల్కతాలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన. ఆర్జికర్ ఆసుపత్రి ఎదుట రాత్రి పగలు తేడా లేకుండా నిరసనలు. అత్యాచార ఘటనపై ప్రభుత్వం స్పందన సరిగా లేదని ఆరోపణలు. నాగ్పూర్లో వినాయక మండపంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పూజలు. ధర్మపీఠ్ మహిళా కోఆపరేటివ్ ఏర్పాటు. గణనాథుడికి మోహన్ భాగవత్ హారతి. జేనూరులో మహిళపై అత్యాచార యత్న ఘటన. కేసులు సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ. తెలంగాణ సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. రసవత్రంగా హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్. రెజ్లర్ వినేష్ పై కెప్టెన్ యోగేష్ భైరానీని బరిలోకి దింపిన బీజేపీ. ఇరాన్కి వెళ్లి అన్ని విమాన సేవల్ని రద్దు చేసిన బ్రిటన్. యూకేలో ఇరాన్ విమానాలు ఎగరకుండా చర్యలు. రష్యాకు ఇరాన్ క్షిపణుల్ని సరఫరా చేయడంతో ఆంక్షలు. లాల్ బక్షా రాజాగణపయ్యను దర్శించుకున్న హర్భజన్ సింగ్. భార్యతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు. ముంబైలో కుమార్తెతో కలిసి గణనాథుడికి ఐశ్వర్యరాయ్ పూజలు. తల్లితో పాటు జీఎస్బీ సేవా మండల్ గణేశుడిని దర్శించుకున్న ఐశ్వర్య. భారీగా ధర తగ్గిన టాటా ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు. నెక్సాన్ ఈవీ, పంచ్, టియాగోపై దాదాపు 3 లక్షల వరకు తగ్గింపు.